శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 23వ అధ్యాయము. బ్రాహ్మణ కన్యల విమోచనము. కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండేవారు. వారి 4 నిండు యవ్వనవతులైన 4 కుమార్తెలున్నారు. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూచి మోహించి అతన్ని సమీపించి తమను వివాహం చేసుకోమని బలవంతం చేశారు. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించను. ఆ కన్యల కోపంతో నీవు పిశాచివి కమ్మని చెప్పించారు. మీరు కూడా పిశాచుల బదులుగాక అని విద్యార్థి ప్రతిశాపం ఇచ్చాడు. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుతూ ఉండేవారు. కొంతకాలంకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎలా పోతాయని అడిగారు. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించనిచో వారికి ఉన్న పిశాచ రూపములు తొలగిపోతాయి అని చెప్పాడు. అలా చేయటం చేత ఆ 4 యథారూపములు కలిగాయి. అలా జరుగుటకు మాఘస్నానమే కారణము. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్తా సుఖినో భవంతు.